Hello dear students, welcome back to EduHunt video lecture series, and we are discussing abiotic components or abiotic factors of the ecosystem. We have already finished light, temperature and water factors. Now we are going to discuss in this session about soil, which is very essential for our life. మీరు అనుకోవచ్చు సాయిల్ మనకెందుకు ఇంపార్టెంట్ అని. సాయిల్ మీద ఉండే ఆర్గానిజమ్స్ ఏంటి, ఎస్పెషల్లీ ప్లాంట్స్, అండ్ ఈవెన్ ఇన్ అండర్ ద సాయిల్ దెర్ ఆర్ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవన్స్, ఈవెన్ nematodes and other organisms. Soil organisms are present in soil, and above the soil plants grow, and even we also present on the soil, and even our life is impossible without soil. Is it possible without soil? No, because we are heterotrophs in the ecosystem. We depend on other organisms. If we want food, what we do? We cook the food. Cooking ante preparation ante cooking kaadu. Like plants, they have their own kitchen. Kitchen ante the place where we cook food. We cook food in our kitchen, in our home. Alage plants ki kuda kitchen untundi. Do you believe that? Yes, there is a kitchen for plants. Ekkadu untundi aa kitchen kada? Quite interesting kada. Plants lo kitchen ekkadu untundi? ప్లాంట్స్లో కిచెన్ సెల్లో ఉంటుంది. సెల్లో ఎక్కడ ఉంటుంది? సెల్లో క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అని విన్నారా? సో క్లోరోప్లాస్ట్ ఈజ్ ద సెల్ ఆర్గనెలీ విచ్ ఈజ్ ద కిచెన్ ఫర్ ప్లాంట్స్, బికాజ్ ఇన్ దిస్ ఆర్గనెలీ ఓన్లీ plants synthesize food material. Anyway, మరి ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాయి, దాన్ని అది ప్లాంట్ అవసరాల కోసం వాడుకుంటున్నాయి, ఇంకా మిగతా ఎనర్జీని, మిగతా ఫుడ్ని స్టోర్ చేసుకుంటున్నాయి. మనం ఏం చేస్తున్నాం? లైక్ హెర్బివోర్స్ ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్, అంటే ప్లాంట్స్ని తింటున్నాయి. మరి ప్లాంట్స్ని తిన్న తర్వాత హెర్బివోర్స్ నౌ దే బికమ్ యాజ్ ఫుడ్ ఫర్ ద నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ ఆర్గానిజమ్స్, కార్నివోర్స్కి ఈవెన్ ఆమ్నివోర్స్ కూడా. ఆమ్నివోర్స్ అంటే ప్లాంట్స్ని తింటాయి, యానిమల్స్ని కూడా తింటాయి ఆమ్నివోర్స్. ఓన్లీ ప్లాంట్స్ని, ప్లాంట్ మెటీరియల్ని తినేవి హెర్బివోర్స్. ఓన్లీ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ని కార్నివోర్స్ అంటాం. అలా కార్నివోర్స్ లైక్ దట్. మనం అంటే అల్టిమేట్గా మనకి ఆధారం ఏది? మరి హెర్బివోర్ ఉండాలి అంటే హెర్బివోర్ తినాలి కదా, హెర్బివోర్ ప్లాంట్ని తింటుంది. అల్టిమేట్లీ ఆర్గానిజమ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ డిపెండెంట్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి ఈ ఆర్గానిజమ్స్ బతుకుతున్నాయి. సో ప్లాంట్స్ ఎక్కడున్నాయి? సాయిల్లో ఉన్నాయి. అల్టిమేట్లీ సాయిల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అని చెప్పడం కోసం నేను ఈ పాయింట్ చెప్పాను. అండ్ సాయిల్ని ఇప్పటి వరకు మనం లైట్ ఫ్యాక్టర్, టెంపరేచర్ ఫ్యాక్టర్, వాటర్ ఫ్యాక్టర్ చూసాం. సాయిల్ని ఎడఫిక్ ఫ్యాక్టర్ అంటాం. ఎడఫిక్ ఫ్యాక్టర్. అండ్ వాట్ ఈస్ ద సైన్స్ దట్ డీల్స్ విత్, వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ the study of soil is pedology. Pedology is nothing but the science that deals with soil.
soil structure, soil formation, soil functions and all details about the soil. Soil ఎలా ఫామ్ అవుతుంది? Formation of soil is known as weathering by removing the layers of rock. The layer that is present on the earth crust. మనం నడుస్తున్నాం కదా, ఎర్త్ క్రస్ట్ మీద నడుస్తున్నాం. ఇప్పుడు రోడ్లు వేశారు కానీ రోడ్ కింద ఏముంది? సాయిల్ ఉంది. దట్ ఈస్ ద వెదర్డ్ ఫామ్ ఆఫ్ ద రాక్. సాయిల్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? వెదర్ నుంచి. వెదర్ ఇరోజన్ జరగడం వల్ల, అంటే వెదర్ రాక్ వెదరింగ్ జరగడం వల్ల సాయిల్ ఫామ్ అవుతుంది. సాయిల్ కంటైన్స్ small granules like particles and earth crust మీద ఉంటుంది. It is intermixed with living organisms. Definitely soil అంటే ఓన్లీ ఆ ఇసుక సాయిల్ పార్టికల్సే కాదు, సాయిల్ లోపల ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా సాయిల్లో ఉంటాయి. అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అండ్ ద నేచర్ ఆఫ్ సాయిల్ varies. It varies ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక్కొక్క ప్లేస్లో ఉండే సాయిల్ టెస్టింగ్ అందుకే కదా చేస్తారు. ఇక్కడ ఉండే సాయిల్స్ ఒకలా ఉంటాయి అండ్ ఇంకొక ఏరియాలో ఉండే డిఫరెంట్ ఏరియాలో ఉండే సాయిల్స్ ఇంకోలా ఉంటాయి. వాట్ వి కాల్ రివర్స్కి దగ్గర ఉండే సాయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఓషియన్స్కి దగ్గరగా ఉండే సాయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే సాయిల్ స్ట్రక్చర్, సాయిల్ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ నేచర్ స్ట్రక్చర్ ఎందుకు డిఫర్ అవుతుంది అంటే డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ వేర్ దే ఆర్ ప్రెజెంట్. ఇప్పుడు బీచ్, సీ షోర్కి దగ్గరగా ఉన్న సాయిల్స్ అనుకోండి, సెలినిటీ ఎక్కువ ఉంటుంది ఆ సాయిల్స్లో. అదే ఫ్రెష్ వాటర్ అంటే రివర్స్ దగ్గర ఉండే వాటర్ బాడీస్, అక్వాటిక్ బాడీస్ దగ్గర ఉండే సాయిల్స్కి కొంచెం సెలినిటీ తక్కువ ఉంటుంది. అలాగే ద ప్లాంట్స్ డిపెండ్ అపాన్ ద సాయిల్ ఫర్ న్యూట్రియంట్స్, ఫర్ వాటర్ అండ్ ఆల్సో ఫర్ యాంకరేజ్, సపోర్ట్. సాయిల్ లోపలే ఈ రూట్స్ గ్రో అవుతాయి, ఇలా పట్టుకుని ఉండడానికి సపోర్ట్. సాయిల్ గివ్స్ సపోర్ట్, సాయిల్ గివ్స్ వాటర్, సాయిల్ గివ్స్ న్యూట్రియంట్స్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాంట్. అండ్ సాయిల్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ holding capacity and also pH of soil and percolation properties అంటే water retaining properties and topography and mineral composition and ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ వెజిటేషన్ని డిటర్మైన్ చేస్తాయి. ఇప్పుడు సాయిల్లో ఉండే వాటర్ కానీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కానీ, పెర్కులేషన్ ప్రాపర్టీస్ ఇవన్నీ డెజర్ట్లో ఉంటే ఒకలా ఉంటాయి. అప్పుడు డెజర్ట్లో ఉండే ప్లాంట్స్ అంటే డెజర్ట్లో ఉండే వెజిటేషన్ ఎలా ఉంటుంది? ఆ మొక్కలన్నీ కూడా ముళ్ళతో ఉంటాయి. వెజిటేషన్ కూడా దూరంగా ఉంటాయి ప్లాంట్స్. సో కాంపాక్ట్గా ఉండవు ప్లాంట్స్, దగ్గరగా ఉండవు, ప్లాంట్ పాపులేషన్ తక్కువగా ఉంటుంది. అది అలాగే నదులు, నదీ పరివాహక ప్రాంతాలు అంటాము. అక్కడ ఎక్కువ లైక్ క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి అక్కడ ఉండే జనం కానీ ప్లాంట్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి, ఈవెన్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మినరల్ కాంపోజిషన్, మినరల్ మ్యాటర్ అండ్ ఈవెన్ ఆర్గానిక్ మ్యాటర్ ఆల్సో డిటర్మైన్స్ ద type of the soil and type of vegetation and their distribution. Vegetation distribution కూడా సాయిల్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అండ్ మినరల్ కంటెంట్ 40% ఉంటుంది సాయిల్లో. మినరల్ కంటెంట్ 40%, అంటే మంచి సాయిల్స్ అయితే ఫర్టైల్ సాయిల్స్లో మినరల్ కంపోజిషన్ 40% ఉంటే, అండ్ సాయిల్ సొల్యూషన్ అంటే మినరల్స్ అన్నీ మిక్స్ అయ్యి వాటర్ విత్ న్యూట్రియంట్స్ ఈజ్ నోన్ యాజ్ సాయిల్ సొల్యూషన్, అది అప్ టు 25% ఉంటుంది. అండ్ సాయిల్లో ఎయిర్ ఉంటుందంటే డెఫినెట్లీ సాయిల్ పార్టికల్స్ అంటే ఏంటి? సాయిల్ పార్టికల్ ఒకదానికొకటి టచ్ అయి ఉంటాయా, మధ్యలో స్పేసెస్ ఉంటాయి, ఆ ఇంటర్ స్పేసెస్లో ఎయిర్ ఉంటుంది, దాట్ ఈజ్ అప్ టు 25% ఉంటుంది. అండ్ ఈవెన్ ఆర్గానిక్ మ్యాటర్ 10% ఉంటుంది. ఇలా ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ ఆర్ ఫర్టైల్ సాయిల్. We can grow crops in that soil, and the loam is best for
ప్లాంట్ గ్రోత్. లోమ్ సాయిల్ అంటే ఏంటంటే సాయిల్స్లో రకాలు ఉన్నాయి. లైక్ సాయిల్స్లో రకాలు ఉన్నాయి. ఏమిటా రకాలు అంటే క్లేయి సాయిల్స్, ఇంకోవి శాండీ సాయిల్స్ అని చూస్తే, ఇప్పుడు క్లే సాయిల్స్లో ప్రాబ్లం ఏంటి? క్లే సాయిల్స్ అంటే సాయిల్ పార్టికల్స్ అన్నీ దగ్గరగా ఉండి ముద్దగా ఉండి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ ఈజ్ హై బట్ గ్యాసెస్ ఆర్ లెస్. గ్యాస్ కావాలి, వాటర్ కావాలి. గ్యాసెస్ లైక్ ఆక్సిజన్ అండ్ CO2, ఇవి లేకపోతే ప్లాంట్ బతకలేదు. అలాగే శాండీ సాయిల్స్లో వాటర్ తక్కువ ఉంటుంది శాండీ సాయిల్స్లో, అలాగే ఎయిర్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ కానీ CO2 కానీ ఎక్కువ ఉంటాయి సాయిల్స్లో. సో ఫైనల్గా సాయిల్స్లో క్లే పార్ట్ ఎక్కువ ఉంటే వాటర్ ఎక్కువ ఉండి మొక్కలు కుళ్ళిపోతాయి. ఆక్సిజన్ సరిగా అందక రెస్పిరేషన్ జరగక వేళ్ళు కుళ్ళిపోతాయి. అదే శాండీ సాయిల్స్ అయితే వాటర్ రీటైన్ అవ్వక, వాటర్ లేక మనం ఎక్కువ వాటరింగ్ చేయాల్సి వస్తుంది డెజర్ట్స్ లాగా. సో సాయిల్స్లో క్లే సాయిల్ ఉంటే ఒక ప్రాబ్లం వస్తుంది, శాండీ సాయిల్ ఉంటే ఇంకొక రకమైన ప్రాబ్లం వస్తుంది. సో అంటే ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయాలంటే కాంపోజిషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, లైక్ దాన్నే లోమ్ అన్నాం. లోమ్ సాయిల్స్ అంటే క్లే అండ్ శాండ్ క్లే మిక్చర్ ఆఫ్ సాయిల్. లోమీ సాయిల్స్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. దీనిలో కరెక్ట్గా రూట్స్ సర్టెన్ డెప్త్ వరకు వెళ్ళి వాటర్ని తీసుకోవడం, అండ్ they can take up the oxygen from the soil, అంటే బెటర్ గ్రోత్ చూపిస్తాయి లోమీ సాయిల్స్ అయితే. ద సాయిల్స్ ఆల్సో ఎఫెక్ట్ ద సీడ్ జర్మినేషన్ అండ్ ఫిజియోలాజికల్ ప్రాసెస్, ప్లాంట్ సైజ్ అండ్ డెప్త్ ఆఫ్ ద రూట్స్. ఇందాక నేను అన్నాను కదా, డెజర్ట్స్లో అయితే రూట్స్ లోపలికి వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళి ఎక్కడో లోపలి లేయర్స్లో ఉన్న వాటర్ని అబ్జార్బ్ చేయాలి. అదే కొంచెం ఎక్వాటిక్ బాడీస్కి దగ్గరగా ఉంటే రూట్ సిస్టమ్ అంతగా లోపలికి వెళ్ళదు. రూట్ సిస్టము సూపర్ఫిషియల్గానే పైనే రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈవెన్ ద సాయిల్ ఎఫెక్ట్స్ జర్మినేషన్, సైజ్ ఆఫ్ ద ప్లాంట్ and depth of the root system, susceptibility to frost and parasites and flowering condition also. Soils in batti flowering condition kuda మారిపోతూ ఉంటుంది. The type of vegetation also determines the type of animals which it supports. Type of animals కూడా మారిపోతూ ఉంటాయి సాయిల్ని బట్టి. సాయిల్ని బట్టి యానిమల్స్ మారడం ఏంటి? సాయిల్ని బట్టి యానిమల్స్ మారడం అంటే అర్థం ఏంటంటే, డెజర్ట్లో శాండీ సాయిల్స్ ఉంటాయి. సో డెజర్ట్లో ఉండే యానిమల్స్ డిఫరెంట్, డెజర్ట్లో ఉండే ప్లాంట్స్ డిఫరెంట్. అలాగే ఎక్వాటిక్ బాడీస్ దగ్గర అండ్ ఈవెన్ మీసోఫైట్స్ అని అంటాం, అంటే మోడరేట్ టెంపరేచర్స్, మోడరేట్ లైట్ ఉండే ఏరియాస్, అక్కడ ఉండే ఆర్గానిజమ్స్ అంటే వెల్ ఫ్లరిష్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మోడరేట్ టెంపరేచర్స్ అండ్ మోడరేట్ లైట్ ఉన్న ఏరియాస్లో ఉంటాయి. సో లైట్ ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని, టెంపరేచర్ ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో, వాటర్ ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో, సాయిల్ కూడా అలాగే ఎఫెక్ట్ చేస్తుంది. స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్ pedology. Formation of soil is known as weathering. Okay, pedology or edaphology అని కూడా అంటారు, బికాజ్ సాయిల్ ఫ్యాక్టర్ని ఎడఫిక్ ఫ్యాక్టర్ అన్నాం కదా. Edaphology or pedology, that is formation of soil and its properties, nature, all these things will be dealt in the branch that deals with all the
details of soil, that is known as edaphology or pedology. Anyway, this is about the soil, and soil determines the type of vegetation. Soils like ఏ క్రాప్ ఏ సాయిల్లో గ్రో చేయాలి అనేది కూడా బ్లాక్ కాటన్ సాయిల్స్ అని, రెడ్ సాయిల్స్ అని, బ్రౌన్ సాయిల్స్ అని అంటారు కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి కదా. అండ్ సమ్ సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ సర్టెన్ క్రాప్స్, అంటే స్పెసిఫిసిటీ అనేది ఉంది. ఆ సాయిల్లో ఆ క్రాప్స్ అయితే బాగా పండుతాయి, ఇంకో క్రాప్ వేస్తే ఎక్కువ పంట చేతికి రాదు. సో దెర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ ద టైప్ ఆఫ్ సాయిల్ అండ్ ద టైప్ ఆఫ్ క్రాప్. అలా సాయిల్కి, ప్లాంట్కి, సాయిల్కి, యానిమల్ లైఫ్కి డిఫరెంట్ రిలేషన్ ఉంది. దట్ ఈస్ నాట్ అన్ ఇండైరెక్ట్ రిలేషన్, ఇట్ ఈస్ డైరెక్ట్ రిలేషన్ ఓన్లీ. సో వీ హ్యావ్ ఫినిష్డ్ all the abiotic factors of the ecosystem and also biotic components of the ecosystem. Biotic components లో మనం ప్రొడ్యూసర్స్ చూసాము, కన్జ్యూమర్స్ని కూడా చదివాము. సో ప్రొడ్యూసర్స్ అనేవి అల్టిమేట్గా సన్ మీద డిపెండ్ అయ్యి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నాయి, ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ప్రొడ్యూసర్స్. సో ఇన్ దిస్ వే ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ ఇన్ ద ఫుడ్ చైన్ ఆర్ ఇన్ ద ఈకోసిస్టమ్. అది బయోటిక్ ఫ్యాక్టర్స్లో చదువుకున్నాం. బయోటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి మనం ప్రొడక్టివిటీ గురించి, ప్రైమరీ ప్రొడక్టివిటీ గురించి అండ్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ గురించి, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ గురించి నేర్చుకున్నాము. సెకండరీ ప్రొడక్టివిటీలో ఓన్లీ గ్రాస్ నెట్ అనే విషయాలు ఉండవు, బికాజ్ అవి డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయట్లేదు. బట్ దీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఫుడ్ ఫర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఫర్ నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ ఆర్గానిజమ్స్. అందుకని వీటిని ప్రొడ్యూసర్స్, బట్ సెకండరీ ప్రొడ్యూసర్స్ అని అన్నాము హెర్బివోర్స్ని. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ సెకండరీ ప్రొడ్యూసర్స్ ఆర్ హెర్బివోర్స్ అంటే T2లో ఉండే, ట్రాఫిక్ లెవెల్ 2లో ఉండే ఆర్గానిజమ్స్. దట్ కీప్ ఇన్ యువర్ మైండ్. అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ వేరియస్ abiotic ఫ్యాక్టర్స్ రైట్ ఫ్రమ్ లైట్, టెంపరేచర్, వాటర్ అండ్ సాయిల్. లైట్లో మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ చూసాము. డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ని బట్టి లైట్ మారిపోతూ ఉంటుంది. విజిబుల్ లైట్ and the light which is not visible may consist of various radiations like X-rays, gamma rays, cosmic rays, radio waves, UV rays, IR rays, microwaves. All these waves are present in sunlight, solar radiation. అందుకే మనం దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని మనం చెప్పుకున్నాం, అని మనం చదివాం. ఎనీవే, లైట్లో ఆ పార్ట్ చూసాం. లైట్ ఇంటెన్సిటీ వైజ్, డ్యూరేషన్ వైజ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్కసారి జిస్ట్ ఇచ్చేస్తున్నాను నేను. లైట్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. or factors. Abiotic components or abiotic factors. Abiotic factors లో లైట్ చూసాము, light influences the organism's life in quality wise. Quality wise, that means intensity of light. Intensity of light. And then duration. How long the plant is exposed to sunlight. How many hours it is exposed to sunlight. That also matters. Light lo manam danni discuss chesam. Ee points ni discuss chesam. And then second, temperature point lo
యూరిథర్మల్, స్టీనోథర్మల్ అని 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. Okay, eurythermal, stenothermal. Eurythermal are the organisms which can tolerate a wide range of temperatures. Stenothermal organisms which can tolerate a narrow range of temperatures. Okay. Third, water చెప్పుకున్నాం. వాటర్లో pH and salinity ni type of water, salinity, that is salt concentration, determines the type of water, whether it is a fresh water or a salt water. And salinity lo kuda ranges unnayi. The organisms which can tolerate a wide range of salt levels, salt concentrations, are called euryhaline organisms, and stenohaline organisms are the organisms which can tolerate a narrow range of temperatures. A narrow range of temperatures could be tolerated by the organisms are termed as stenohaline organisms. And water availability ni batti deserts unnayi, like vegetation, deserts unnayi. Water availability ni batti aquatic organisms unnayi, and all these things are present depending upon the water availability and type of nature of water. And lastly we have discussed about the soil. Soil ni edific factor annamu. Soil lo kuda types of soil nature, soil properties ప్లేస్ ని బట్టి మారిపోతూ ఉంటాయి. సాయిల్స్ని బట్టి కూడా వెజిటేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో సాయిల్లో నాట్ ఓన్లీ ద సాయిల్లో ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, సాయిల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అండ్ బెస్ట్ సాయిల్స్ ఏవి అంటే లోమ్ సాయిల్స్ అని మనం చెప్పుకున్నాం. అలాగే సాయిల్స్లో ఏమేమి ఉంటాయి అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, సాయిల్ సొల్యూషన్, అదే వాటర్ కంటెంట్ అన్నాం. సో ఇవన్నీ కూడా సాయిల్స్లో ఉంటాయి. సాయిల్ pH ఆల్సో మ్యాటర్స్. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ కవర్డ్ ఇన్ దీస్ డేస్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఇదంతా కూడా మనం చెప్పుకున్నవన్నీ ఈ సైడ్ లిస్ట్ అవుట్ చేశాను, ఒకసారి చూడండి. లైట్, టెంపరేచర్, వాటర్, సాయిల్, ఇవన్నీ క్లియర్గా చదువుకుంటే ఈజీగానే ఉండే కాన్సెప్ట్ ఇది. సో బాగా చదవండి, నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని రివిజన్ చెయ్యండి. అలాగే క్వశ్చన్స్ అడిగినప్పుడు, క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలిగేలాగా ప్రిపేర్ అవ్వండి. అండర్స్టాండ్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్, ఫస్ట్ టైం చదవకపోతే రెండో టైము, సెకండ్ టైం కాకపోతే థర్డ్ టైము చదివి అర్థం చేసుకొని సబ్జెక్ట్ మీద క్లారిటీ పెంచుకొని ప్రొసీడ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్. I hope you all enjoying my class. All the best.